అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో మునక్కాయలతో మంచి టేస్టీగా నిలవ పచ్చడి రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ పచ్చడిని 6 నెలల పాటు మనం స్టోర్ చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంతో కాస్త నెయ్యి వేసుకుని తినచ్చు, పెరుగన్నంలోకి నంచుకోవచ్చు, పప్పు కాంబినేషన్తో కూడా తినచ్చు. చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కొలతలు అనేవి జాగ్రత్తగా చూసుకోండి, సరిపోతుంది. పచ్చడి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి రెసిపీ ఎలాగో చూద్దామా? ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ 6 మునక్కాయలు తీసుకున్నానండి. మునక్కాయ పచ్చడి పెట్టేటప్పుడు మునక్కాయలు ఎంచుకునే విధానం కరెక్ట్గా ఉండాలి. అంటే కండ బాగా ఉన్న మునక్కాయలు తీసుకోవాలి. బాగా ముదిరినవి కాదు, అలాగని లేతగా ఉన్న మునక్కాయలు తీసుకోకూడదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఉండాలన్నమాట. సో మునక్కాయల్ని శుభ్రంగా కడిగేసేసి పొడిగుడ్డతో బాగా తుడిచేసేయండి. తడి లేకుండా బాగా ఆరపెట్టేసుకున్న తర్వాత వీటిని 2 ఇంచుల మందంలో కట్ చేసుకోండి. మునక్కాయలకి పైన ఉండే పీచు అనేది, చెక్కు అనేది తీయకూడదండి. ఎగ్జాక్ట్గా మీరు పీచు రాకుండా చక్కగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న మునక్కాయ ముక్కలు వెయిట్లో చూసుకుంటే 500 గ్రాముల దాకా ఉన్నాయి. ఈ 500 గ్రాముల మునక్కాయ ముక్కలకి నేను కొలతలన్నీ కూడా చెప్తాను. మీరు ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే కొలతలు డబల్ చేసుకోండి, తక్కువ చేసుకోవాలి అనుకుంటే హాఫ్కి తగ్గించుకుని కొలతల్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న మునక్కాయ ముక్కల్ని ప్లేట్లోకి పరిచి ఫ్యాన్ కింద ఒక అరగంట పాటు వదిలేసేయండి. ఎక్స్ట్రా చెమ్మ ఏదైనా ఉన్నా కూడా చక్కగా ఆరిపోతుంది. ఇప్పుడు 125 గ్రాముల దాకా చింతపండు తీసుకోవాలి. చింతపండుని గిన్నెలోకి వేసుకుని 1 కప్పు దాకా నీళ్లు వేయండి. 250 ml దాకా నీళ్లు వేసుకుని చింతపండుని నానబెట్టండి. చింతపండు త్వరగా నానాలి అంటే ఇందులోకి వేడి నీళ్లు వేసుకోండి, సరిపోతుంది. చింతపండు ఈ విధంగా నానిన తర్వాత బాగా పిసికి ఈ చింతపండులోంచి చిక్కటి గుజ్జు తీసుకోవాలి. చిక్కటి గుజ్జు తీసుకోవడం కోసం ఇలాంటి చిల్లుల గిన్నె యూస్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. ఎక్స్ట్రా ఒక 150 ml దాకా వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ చింతపండు గుజ్జుని తీసుకోండి. ఇలా తుక్కు పీచు అంతా కూడా సపరేట్ అయ్యేంత వరకు కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ చింతపండు గుజ్జుని తీసుకోవాలన్నమాట. టోటల్గా నేను ఇక్కడ 400 ml దాకా వాటర్ని యూస్ చేశాను, చింతపండుని నానబెట్టిన దగ్గర నుంచి. చూడండి, చింతపండు గుజ్జు అనేది ఈ విధంగా చిక్కగా రావాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకోండి. నేను ఇక్కడ వేరుశనగ నూనె వాడుతున్నాను. మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకుని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలి. కాస్త చిక్కగా అవ్వాలన్నమాట. ఒక 10 లేదా 15 నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికిస్తే చింతపండులో ఉండే పచ్చితనం అంతా పోయి చక్కగా ఉడుకుతుంది. మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఇప్పుడు వేరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా మెంతులు కూడా వేసుకోండి. ఈ ఆవాల్ని మెంతుల్ని కూడా దోరగా సన్నటి సెగ మీద వేయించండి. నిదానంగా ఈ గింజలన్నీ కూడా చక్కగా వేగాలి. ఇలా వేగిన దినుసుల్ని స్టవ్ ఆపేసేసి మిక్సీ జార్లోకి వేసుకుని చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్పు దాకా కల్లుప్పు యూస్ చేస్తున్నానండి. కల్లుప్పుని ఎండలో పెట్టి బాగా డ్రైగా అయిన తర్వాత ఇందులో వేసుకోవాలి. పచ్చళ్ళకి ఎప్పుడైనా ఉప్పు వేసే పద్ధతి ఇదనమాట. నేను పచ్చళ్ళకి ఎప్పుడూ కూడా కల్లుప్పే వాడుతూ ఉంటాను. ఇది గ్రామ్స్లో వచ్చేసి 70 గ్రాములు. అదే మీరు నార్మల్ సాల్ట్ కనుక యూస్ చేసినట్లయితే 60 గ్రాముల దాకా సాల్ట్ పడుతుంది. ఉప్పు వేసిన తర్వాత వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా ఆవాల్ని, మెంతుల్ని, ఉప్పుని కూడా చక్కగా గ్రైండ్ చేసేసుకుని సాఫ్ట్గా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మళ్ళీ తిరిగి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి 1.25 కప్పు దాకా వేరుశనగ నూనె వేసుకోండి. వెయిట్లో వచ్చేసి 350 ml. ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి హీట్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న మునక్కాయ ముక్కలన్నింటినీ కూడా వేసేసి జస్ట్ 2-3 నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో కొద్దిగా సాట్ చేయండి. మునక్కాయ ముక్కలు బాగా ఎక్కువ వేగకూడదు, జస్ట్ లైట్గా వేగితే చాలన్నమాట. ఇలా వేగిన తర్వాత ఇందులోకి 50 గ్రాముల దాకా 1/3 కప్ దాకా తక్కువ ఒలుచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసి 1 నిమిషం పాటు అలా కొద్దిగా కదిపేసేసి స్టవ్ ఆపేసేసి ఈ ముక్కలన్నింటినీ కూడా పక్కకి తీసేసేయండి. మునక్కాయ ముక్కలన్నింటినీ కూడా పక్కకి తీసుకున్న తర్వాత ఆయిల్ని మళ్ళీ కాస్త హీట్ చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకోవడం కోసం 1.5 టీ స్పూన్ దాకా ఆవాలు వేయండి. 5 నుంచి 6 దాకా ఎండుమిర్చిని తుంచుకుని వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి తాలింపుని కాస్త వేయించాలి. దించే ముందుగా ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ కూడా వేసేసి ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆపి పక్కకి దించండి. ఈ తాలింపు పూర్తిగా చల్లారిపోవాలన్నమాట. ఇప్పుడు మనం చింతపండు గుజ్జు చూద్దాము. చింతపండు చూడండి, ఈ విధంగా చిక్కగా మంచిగా ఉడకాలి. ఈ విధంగా ఉడికించుకున్న చింతపండుని స్టవ్ ఆపి పక్కకి దించి చల్లారనివ్వండి.
పచ్చడి కలుపుకునే ముందు వీటన్నిటిని కూడా ప్రిపేర్ చేసేసుకుని పూర్తిగా అన్నీ కూడా చల్లారిపోనివ్వాలి. ఆ తర్వాతే మనం పచ్చడిని కలుపుకోవాలి. సో ఇలా అన్నీ కూడా చల్లారిపోయిన తర్వాత పచ్చడిని కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద బౌల్ని తీసుకోండి. అందులోకి ఫస్ట్ మనం వేయించుకున్న మునక్కాయల్ని అలాగే వెల్లుల్లిపాయల్ని వేసేసేయండి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న మెంతులు, ఆవాలు అలాగే ఉప్పు ఆ పొడిని వేసేసేయండి. తర్వాత ఇందులోకి కారం వేసుకోవాలి. కారం వచ్చేసి కప్పు కొలతలో అయితే 3/4 కప్ అండి. వెయిట్లో వచ్చేసి 65 నుంచి 75 గ్రాములు. అంటే మీరు తీసుకునే కారం స్పైస్ని బట్టి 60 నుంచి 75 గ్రాముల వరకు వేసుకోవచ్చు. కారం తక్కువ ఉంటే కనుక 75 గ్రాముల దాకా కారం పడుతుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా ముక్కలకి బాగా పట్టించేసేయండి. అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఉడికించుకుని చల్లారి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసేసేయాలి. చింతపండు గుజ్జు వేసి కూడా ఒకసారి కలపండి. తర్వాత తాలింపు పెట్టిన ఆయిల్ని కూడా ఇందులో వేసేసేయండి. అంతా బాగా కలిపేసేసి ఆయిల్కి పైకి తేలే విధంగా కాస్త ఒత్తి నొక్కి మూత పెట్టి ఒక రోజంతా అలా ఊరనివ్వండి. 2-3 రోజులు ఊరినా ఏం పర్వాలేదండి. పచ్చడి చక్కగా ఊరిన తర్వాత ఇంకా టేస్ట్గా ఉంటుందన్నమాట. 2 డేస్ తర్వాత నేను మూతని ఓపెన్ చేసి చూపిస్తున్నాను. పచ్చడి చక్కగా ఊరిపోయింది. ఇది ఇక మనం తినడానికి రెడీ అయిపోయినట్లే. ఒక్కసారి తిరిగి పచ్చడి మొత్తాన్ని కూడా బాగా కలుపుకోండి. టేస్ట్ చూసుకుని మీకు సాల్ట్ సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా, ఒకవేళ పులుపు సరిపోకపోయినా మీరు నిమ్మరసాన్ని ఇందులో పిండుకోవచ్చు. పచ్చడి ఏ మాత్రం చెడిపోదు. అయితే పచ్చడి నిల్వ ఎక్కువ రోజులు ఉండాలి అంటే తడి అనేది తగలకుండా చూసుకోవాలి. కరెక్ట్ క్వాంటిటీలో ఉప్పు సరిపోవాలన్నమాట. ఉప్పు సరిపోకపోయినా కూడా మీకు పచ్చడి అనేది బూజు పట్టే అవకాశం ఉంటుంది. అండ్ ఆయిల్ కూడా పైకి తేలుతూ ఉండాలి. ఆ విధంగా పచ్చడిని నిలవ పెట్టుకోవాలి. ఇలా పచ్చడి పెట్టుకుంటే పచ్చడి అనేది 6 నెలల పాటు నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఈరోజు ఎలా అయితే పచ్చడి పెట్టామో అదే రుచి 6 నెలల పాటు ఉంటుందన్నమాట. సో మరి ఎంతో కమ్మనైన ఈ మునక్కాయ పచ్చడిని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఇలా నేను చెప్పిన కొలతల్లో చేసి చూడండి. పర్ఫెక్ట్ మునక్కాయ పచ్చడిని మీ చేతులతో మీరే తయారు చేసేస్తారు చాలా ఈజీగా. మరి పచ్చడిని మీరు ఇంట్లో ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.